మార్కెట్ లో దొరికే చింతపండు వెనక ఎంతమంది శ్రమ ఉందో, చెట్టెక్కడం ఎంత సాహసమో నీకు తెలుసా? హాయ్ అందరికి, వసారియో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ముందుగా మన ఛానల్ కి 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని చూడండి. హలో ఫ్రెండ్స్, మనం రోజు తినే పప్పులో పులుపు లేకపోతే ముద్ద దిగదు కదా, అదే చింతపండు మహిమ. మనం కొనే చింతపండు ప్యాకెట్ వెనుక ఎంతమంది చెమట ఉందో, అలాగే చెట్టెక్కడం ఎంత సాహసమో మీకు తెలుసా? మన ప్రాంతంలో చింతపండు సేకరణ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను, పదండి. అయితే చాలా ధైర్యం ఉందనుకుంటాను. నిన్ను కూడా సేమ్ ఇలాగే ఎక్కి దొలిపాడు. ఈ రోజు ఉదయాన్నే వచ్చి స్టార్ట్ చేశాడు బావా. అయితే మీకు చెట్టు ఎక్కడం ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కడం ఒక సాహసం, ఆర్ట్ అని చెప్పాలి. చింతపండు చింత పులుసుగా మారాలంటే ప్రాసెస్ ఎంత ఉందో మీకు తెలుసా? అయితే మన ప్రాంతంలో ఎలా తీస్తారో, ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వివరిస్తా, మీకు చూపిస్తా. రండి ఫ్రెండ్స్. మా బావ పైకి ఎక్కి దులుపుతున్నాడు చింతపండు. అలా ఇలా దులపాలంటే ఇక్కడ ఒక సాహసం అని చెప్పుకోవాలి. ఇదిగోండి చింతపండు, చాలా ఉన్నాయి, ఇంకా రాలేదు. దీన్ని తీయాలి, తర్వాత తొక్కలు తీయాలి, అదొక పెద్ద ప్రాసెస్. అయితే మన ప్రాంతంలో చింతపండు సహజంగా పండుతాయి, కొండల్లో పెంచుతారు. ఇది చాలా ఈ ప్రాంతం మన ట్రైబల్స్ కల్చర్ లో ఒక భాగం అని చెప్పుకోవాలి. అయితే ఎంత ఎత్తులో ఉంది తెలుసా? చూడండి, పైకి చూపిస్తాను. అదిగోండి, గోనెకారు పట్టుకొని దులుపుతుంటే నాకైతే భయం వేస్తుంది పైకి ఎక్కడ. మా బావ అయితే భయం లేదు, భయం ఎరిగిన వాడు మా బావ. ఆ చింతపండు ఎలా పడి ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్? ఇదంతా మా బావ కష్టం. పైకెక్కి దులుపుతుంటే మేము చూస్తూ ఆనందిస్తున్నాం తప్ప సాయం చెయ్యట్లేదు. ఎక్కడం భయం, ఎందుకంటే చూసారా హైట్ మాక్సిమం ఒక 30-25 ఫీట్స్ ఉంటది. చాలా ఎత్తులో ఉంది. ఇది ఎక్కాలంటే తడిసి మోపిడి అవుద్ది, మీకు తెలుసా? అదిగోండి మా తమ్ముడు ఎక్కమంటే ఎక్కకుండా తిరుగుతున్నాడు బాగా. ట్రైబల్స్ ఏరియాలో సహజంగా చింత చెట్లు ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే జీవనాధారం ఈ పోడు వ్యవసాయం, అలాగే ఇలాంటి సహజంగా పండే పంటలు. కొండ ప్రాంతం, పైగా ట్రైబల్ లైఫ్ చాలా బాగుంటది ఫ్రెండ్స్. కొండ, పచ్చని చెట్లు, పైకెక్కి దోణికరి పట్టి దులుపుతున్నాడు బాగా. చూపించి పైకి చూస్తారు మన వాళ్ళు, చాలా హ్యాపీ. అలా ఎక్కాలంటే గట్స్ ఉండాలి. బా ఒకసారి హై చెప్పు. మా బావ మొన్న వచ్చారు, చాలా హ్యాపీ. ఆ సూపర్ సూపర్. ఉదయాన్నే ఎక్కడం అంటే సాహసం అని చెప్పుకోవాలి. అలాగే చింతపండు చాలా ఈ సంవత్సరం అంటే జస్ట్ నార్మల్ గానే కాసాయి ఈ సంవత్సరం. ధర కూడా చాలా తెలుసు కదా, మధ్యవర్తులు ఎలా తీసుకుంటారు మీకు తెలుసు. ఏరిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది చాలా ఉంటాయి. ఆ ప్రాసెస్ అయిపోతే తర్వాత మన సహజంగా సంతల్లో అమ్ముతాం. చూసారా ఫ్రెండ్స్, చింతపండు ఎంత పెద్దవిగా ఉన్నాయి.
ఇంతే పెద్దవి కాస్తాయి ఫ్రెండ్స్. చెట్టు బట్టే ఉంటది. ఈ చింతపండు మన ప్లేట్ లో చింత పులుసుగా రావాలంటే ఎంత మంది కష్టపడతారో, ఆ ప్రాసెస్ ఏంటో మనకి తెలియదు. ఎందుకంటే చెట్టెక్కి సాహసాలు చేసి ఆ సంతలో లాభం వచ్చినా లాభం రాకపోయినా మళ్ళీ అలా నెక్స్ట్ సంవత్సరం అలాగే చేసి మనకి మన ప్లేట్ లో పులుసుగా రావాలంటే ఇంత కష్టపడతారు ఫ్రెండ్స్. చిన్న వీడియో చేసా, నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలంటే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, సంతోషం. కూడా మా ఫ్యామిలీలో చేరాలంటే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.